వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా విజయవాడ నగరం విస్తరిస్తూ ఉంది. కానీ విజయవాడ సమీపంలోని గ్రామాలు నేటికి పంచాయతీలుగానే మిగిలిపోయాయి. పంచాయతీలుగా ఉండడం వల్ల వాటికి వచ్చే రెవెన్యూ తక్కువగా ఉంటుంది. ప్రజల నుంచి కలెక్ట్ చేసే పన్నులు తక్కువగా ఉంటుంది. ఆర్థిక స్వావలంబన ఉండదు. అందుకే కార్పొరేషన్స్లో జరిగినంత వేగంగా పనులు గ్రామ పంచాయతీల్లో జరగవు. విజయవాడ నగర జనాభా 15 లక్షలు ఉంటే విజయవాడ నగరంలో కలిసిపోయిన గ్రామాల జనాభా 13 లక్షలకు చేరింది. దాదాపు విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు కలిసిపోయాయి. గొల్లపూడి కానీ, ఇబ్రహీంపట్నం కానీ, అటువైపు గన్నవరం కానీ, పెనమలూరు కానీ, కానూరు, నున్న ఇవన్నీ కూడా జనాభా వేగంగా పెరిగిపోయి నగరంలో కలిసిపోయాయి. అయినా కూడా ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా కొనసాగుతూ ఉండడం వల్ల పారిశుద్ధ నిర్వహణ భారంగా మారింది. పేరుకే గ్రామాలు కానీ ఒక్కో ప్రాంతంలో 30 నుంచి 40 వేల జనాభా అంటే ఒక మున్సిపాలిటీ అంత స్థాయికి ఎదిగాయి. కానీ నిధుల కొరత, 15 ఆర్థిక సంఘం నిధులు వస్తే తప్ప పంచాయతీకి పెద్దగా ఆదాయం ఉండదు. దీంతో విజయవాడ సమీప గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో మా గ్రామాలని కార్పొరేషన్లో కలిపి డెవలప్ చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. కొంతవరకు ట్యాక్సులు పెరుగుతాయి, కానీ నగర విస్తరణకి అవకాశం దొరుకుతుంది. ఒక ప్లానింగ్ ప్రకారం భవనాల నిర్మాణానికి అవకాశం దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా లేఅవుట్లు రావడం, నిర్మాణాలకి విజయవాడ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా నిర్మాణాలు చేయటం, ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉంది. దీంతో చెత్త నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, మంచినీటి సరఫరా, రోడ్లు ఏర్పాటు చేయడం ఇదంతా ఇబ్బందిగా మారింది. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. గన్నవరం, మైలవరం నియోజకవర్గాలతో పాటుగా సిటీలో ఇప్పటికే కలిసిపోయిన పెనమలూరు నియోజకవర్గంలోని 75 గ్రామాలు, దాదాపుగా 13 లక్షల జనాభా ఉండే ఈ గ్రామాలని గ్రేటర్ విజయవాడలో కలిపి వచ్చే ఎన్నికలు గ్రేటర్ విజయవాడకి నిర్వహించాలి అని కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గతంలో ఒక 17-18 గ్రామాలని గ్రేటర్ విజయవాడలో కలపాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం నగరం ఇంకా విస్తరించింది. దాదాపు 7-8 సంవత్సరాల కిందట ప్రణాళిక అది. నగరం వేగంగా పెరుగుతూ ఉంది. దీంతో నగరాన్ని మరింత విస్తరిస్తే గ్రేటర్ పరిధిని పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఐటీ కారిడార్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్రైట్ కారిడార్స్కి విజయవాడ పెట్టిన పేరు. దాంతో విజయవాడ నగరంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు మౌలిక సదుపాయాలు వేగంగా వృద్ధి చెంది నగరం 3 వైపులా పెరగాలంటే గ్రేటర్ విజయవాడలో 75 గ్రామాలు కలపాలని ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కోరారు. అయితే 75 గ్రామాలు కలపకపోయినా కనీసం ఒక 42 గ్రామాలని కలపడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఒక సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికే ఈ ప్రక్రియని పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గుంటూరు నగరంలో 13 గ్రామాలను విలీనం చేసే ప్రక్రియ చురుగ్గా జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి దాన్ని కంప్లీట్ చేస్తారు. నగరం విస్తరించేటప్పుడు నగర పరిధిలో ఉన్నటువంటి కలిసిపోయినటువంటి గ్రామాలని గ్రేటర్ కార్పొరేషన్లలోకి వస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగరం కూడా విస్తరించి దాదాపు 2600 గ్రామాలు నగరంలో కలిసిపోయాయి. నగరంలో కలిసిపోయినా ఆ గ్రామం పేరు ఆ గ్రామానికి ఉంటుంది. పరిపాలన మొత్తం కార్పొరేషన్కి చెందుతుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి. విజయవాడ నగర విస్తరణ కోరుకునే సమీప గ్రామాల ప్రజలు మీ అభిప్రాయాలు తెలియజేయండి. పన్నులు అయితే పెరుగుతాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. మౌలిక సదుపాయాలు కూడా వేగంగా విస్తరిస్తాయి. అందువల్ల మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ చేయండి.